హలో వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ప్రధాన అంశాలతోని మన న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మేడిగడ్డ అవినీతి పుట్ట, బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేస్తాం మంత్రులు, ప్రజాధనంతో కట్టి డ్యాముల నాణ్యత పట్టించుకోరా, అంత ప్రమాదం జరిగినా గత సీఎం మౌనమేలా, 1000 కోట్ల మోటార్లకు 4000 కోట్లు చెల్లించారు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలు, కాళేశ్వరం కంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉత్తమం, రాజకీయ లబ్ధి కోసం మార్చి అన్నారం సుందిళ్ల కూడా ప్రమాదంలో ఉన్నాయి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును వినియోగంలో తెస్తాం, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదాకు పోరాడతాం, మేడిగడ్డ అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించిన 5 మంత్రుల బృందం గత ప్రభుత్వంపై ఫైర్. ప్రధానంగా నిన్న 5 మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 5 మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, 5 మంత్రులు మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది ఇంజనీర్లు అధికారులతోని. దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వం చేసిన లోపభూయిష్టమైన నిర్మాణాలు, నాణ్యత లోపంతో చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్లపై సుదీర్ఘంగా వారు చర్చించారు. దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చి మళ్ళీ కట్టాల్సిందే, దెబ్బతిన్న 19, 20, 21 పిల్లర్లను బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజీకి ప్రమాదం, డైమండ్ కటింగ్తో వాటిని తొలగిస్తాం, ఈఎన్సీ మురళీధరన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మేడిగడ్డకు సంబంధించి ఆల్రెడీ 7వ బ్లాకు బాగా దెబ్బతిన్నది, 18, 19, 20, 21 బ్లాకులు కూడా దెబ్బతిన్న పరిస్థితి. వాటిని కూల్చితే ఆ 7వ బ్లాక్ని కూల్చడం ఒకవేళ జరిగితే బ్లాస్ట్ చేసి మొత్తం ప్రాజెక్టు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డైమండ్ కటింగ్ అనే ఒక టెక్నాలజీతోని దాన్ని ఒకదాన్ని కట్ చేసి మళ్ళా రీడిజైన్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. ఈ మంత్రులు నిన్న అక్కడ ఉన్న ఇంజనీర్లపై ఫైర్ అయిన పరిస్థితి, మీరు ఇంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే ఎందుకు అడ్డు చెప్పలేదు, ఇంత నాణ్యత లోపంతో ప్రాజెక్ట్ నిర్మిస్తాయని చెప్పి కూడా నిన్న వారితోని చాలా సీరియస్గా అన్నట్లు చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి వచ్చిన పగుళ్ళు అని చెప్పి ఇక్కడ క్లియర్గా పగుళ్ళు ఉన్న పిక్చర్ను కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. మేడిగడ్డకు సంబంధించి మొత్తాన్ని చూస్తే మేడిగడ్డ బ్యారేజీకి దాదాపు 90 లక్షల కోట్లు, అంటే 93,400 కోట్ల చిల్లర ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అది మొత్తం ఖర్చు చూస్తే 1,27,000 కోట్లు మొత్తానికి ఖర్చు చేసినట్టుంది. కానీ 98,000 ఎకరాలు మాత్రమే విస్తీర్ణం పారుదలలోకి వచ్చింది. అంటే 1 ఎకరానికి దాదాపు ₹1 కోటి ఖర్చు చేశారు. నాణ్యత లోపంతో ప్రాజెక్ట్ నిర్మించారు. చాలా వేల కోట్ల రూపాయలు దుబారా అయినాయి. ఈ దుబారా పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బాధ్యులైన వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా చెప్పిన పరిస్థితి. బ్యారేజీని ముంచిన వారిపై న్యాయ విచారణ చేస్తామని కూడా చెప్పారు. మరి ఎట్లా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ వీరి యొక్క రాజకీయ పట్టింపులు పంతాలు ఏమైనప్పటికీ ప్రజల యొక్క సొమ్ము వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు మనకు అర్థమవుతుంది. మళ్ళీ వీళ్ళు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మా ప్రయారిటీ అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడే మా ప్రయారిటీ కాళేశ్వరం అన్నాడు. ఒక్కొక్క రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రయారిటీలను పెట్టుకొని ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేసి ఎవరెవరు సొంత ఎజెండా కోసం, దీంట్లో క్లియర్గా చెప్పారు, బీఆర్ఎస్ ప్రభుత్వ పాపాలు రాష్ట్ర ప్రజలకు శాపాలు అని చెప్పి రాజకీయ లబ్ధి కోసమే మార్చి వ్యయాన్ని పెంచారంటున్నారు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మార్చి వ్యయాన్ని పెంచితే కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపంతో నిర్మించడం వల్ల 98,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. అది అసలు ఆ ప్రాజెక్టు ఉపయోగపడదా అనేది సందిగ్ధంలో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్పి మళ్ళీ మీరు కొత్తదాన్ని తీసుకోవడం వల్ల ఇప్పుడు నిర్మించిన వాటిని మొత్తాన్ని పక్కన పడేసే పరిస్థితి, మళ్ళీ మీరు కొత్తగా డిజైన్ చేయటం, ఇట్లా ఒక్కొక్క రాజకీయ పార్టీ వచ్చినప్పుడు ఒక్కొక్క పందాన్ని తీసుకొని ఒక్కొక్క రీడిజైన్లు చేసుకుంటూ పోతే అసలు ప్రజలకు ఒరిగేది లేదు, ప్రజలు ఆయకట్టు పెరిగే పరిస్థితి లేదు, కానీ ఖర్చు అయితే అవుతుంది. దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ప్లస్ ఈ కట్టిన కాళేశ్వరం కూడా పూర్తిగా పనికి రాకుండా పోయే పరిస్థితి అయితే ఉండదు. దాన్ని రిపేర్లు చేసి అవసరమైతే దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే దాన్ని అసలు అది పనికిరాని ప్రాజెక్టు కాదు, అది ఏం లేదనే విధంగా కూడా చేయటం వల్ల ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అయింది.
దాన్ని కాకుండా చూడాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి, ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి, మంత్రులకి యాజ్ ఎ కస్టోడియన్ పర్సన్స్గా ఆ యొక్క బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దీన్ని కూల్చుతుంది, ఇది పనికిరాదు, ఇది పనికిరాదని ఒక ముద్ర వేసే బదులు చేసిన వ్యక్తులు తప్పు చేసి ఉండొచ్చు, చర్యలు తీసుకోండి, దానిపైన యాక్షన్ తీసుకోండి. కానీ దాన్ని ఏ విధంగా మళ్ళా రిపేర్లు చేసి దాన్ని మనం వాడుకలోకి తీసుకొచ్చుకోవాలి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ల్యాండ్ క్రూయిజర్లు కొన్నాం, తప్పేముంది? కేసీఆర్ సొంతానికి కాదుగా. కడియం శ్రీహరి గతంలో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాకే ల్యాండ్ క్రూయిజర్లు వాహనాలు కొన్నాం, అందులో తప్పేమింది? దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ల్యాండ్ క్రూయిజర్లు కొన్నాము, తప్పేముంది? కేసీఆర్ సొంతానికి కాదు కానీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కడియం శ్రీహరి నిన్న అన్న పరిస్థితి. మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈ ప్రజాపాలనకు సంబంధించి అభయస్థం దరఖాస్తు విడుదల చేసే సందర్భంలో 22 ల్యాండ్ క్రూయిజర్లు మళ్ళా అధికారంలోకి వస్తామని విజయవాడలో కొనిపెట్టారు. వాటిని సీల్ తీయకుండా అధికారంలోకి మూడోసారి వస్తే వాటిని తేవాలని చెప్పి చాలా ఖరీదైన కార్లు ప్రభుత్వ సొమ్ముతోని, ప్రజల సొమ్ముతోని కొన్న పరిస్థితి, అది మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పిన దాని మీద నిన్న వాళ్ళు ఒప్పుకున్న పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొన్నాం, తప్పేముంది? అది కేసీఆర్ సొంతానికి కాదు కదా, మీరు కూడా ప్రభుత్వానికి సంబంధించిందని కొన్నాం, తప్పే ఉంది. కేసీఆర్ సొంతానికి కాదు, కరెక్టే, కానీ కేసీఆర్ సొంత డబ్బులు పెట్టి కూడా కొనలే. అది ప్రజల యొక్క కష్టార్జితం, ప్రజల యొక్క చెమట. అంత లగ్జరీస్ కార్లు 22 కార్లు అవసరం లేదు. ఇవాళ ఆల్రెడీ ఉంది మీకు ఒక ఎస్కార్ట్ కాన్వాయ్ ఉంది ముఖ్యమంత్రికి. అన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1వ తారీఖు వస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, దివాలా తీసిన పరిస్థితి. 1వ తారీఖు వస్తే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రైతు బంధు టైంకి ఇచ్చే పరిస్థితి లేదు, వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ల టైంకి ఇచ్చే పరిస్థితి లేదు, విద్యార్థుల స్కాలర్షిప్లు టైంకి ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క స్కీమ్స్ అనేకం పడకేసిన పరిస్థితి. ఏది నిధులు లేక టైంకి ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితుల్లో 22 ల్యాండ్ క్రూయిజర్లు కొని అంత కాస్ట్లీ, అంత లగ్జరియస్ అవసరం కాదు కదా. కొన్నాం, తప్పేముంది? అది మా సొంతానికి కాదంటే నీ సొంత డబ్బులు కూడా కాదు, కేసీఆర్ సొంత డబ్బులతో కొనకుండా సొంతానికి కావడానికి ప్రభుత్వానియే. కానీ ప్రభుత్వంలో యాజ్ ఎ కస్టోడియన్గా ఉన్నప్పుడు ఏది అవసరం, ఏది అవసరం లేదు, ఏది దుబారా అవుతుంది అనేది ఆలోచించి ఖర్చు చేయాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీ లగ్జరీ కోసం లగ్జరియస్ కార్లు కొనుక్కొని ప్రజల సొమ్ముతో మీరు దర్జాగా తిరుగుతున్నట్టే ప్రజలను అన్యాయం చేస్తున్నట్టే కదా. మళ్ళీ దానికి బుకాయింపు, కొన్నాం, తప్పే ఉంది అంటే తప్పు లేదా? క్యాబినెట్ మీటింగ్తో అనుమతితో, క్యాబినెట్ మీటింగ్ అంటే ఎవడు? క్యాబినెట్లో ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాడు ఎవడన్నా ఉండా? కేసీఆర్ కొనాలంటే కొనాలి, నంది అంటే నంది, పంది అంటే పంది. అంటే క్యాబినెట్ మీటింగ్ ఉండి ఏది చేసినా పర్లేదా? అంత లగ్జరియస్ కార్లు, అంత లగ్జరియస్ ఆల్రెడీ ఉన్నాయి కదా. అవసరం లేని ఖర్చులు, దుబారాలు పెట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్ల అప్పుల్లోకి తీసిపోయారు. ఎప్పుడు కేసీఆర్ చెప్తాడో తెలంగాణ ధనిక రాష్ట్రం అని. మరి ధనిక రాష్ట్రం కాస్త దివాలా రాష్ట్రంగా, వెనకబడి రాష్ట్రంగా చేసే పరిస్థితి, అప్పుల రాష్ట్రంగా చేసే పరిస్థితిని ఈ 10 సంవత్సరాల పరిపాలనకు నిదర్శనం అవుతుంది, ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ మీరు దాన్ని బుకాయించే ప్రయత్నం చేయొద్దు. కొన్నాం, తప్పే ఉంది, కేసీఆర్ సొంతానికి. కేసీఆర్ సొంతానికి ఏది ఉండదు. ప్రభుత్వ సొమ్ముతో కొన్నప్పుడు ప్రభుత్వానికే ఉంటాయి. కానీ ఆ ప్రభుత్వ సొమ్ముతో కొనేది ఏది కొనాలి, ఏది కొనొద్దు, ఏది దుబారా, ఏది అవసరం, ఏది అవసరం లేదనేది చూసుకొని కొనాల్సిన విజ్ఞత, చూసుకొని కొనాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యతను మరిచి మీరు ఇష్టం వచ్చినట్టు ఉన్న సెక్రటరేట్ మంచిగా నాణ్యతగా ఉన్న బిల్డింగ్లు కూల్చుతారు, 100 కోట్లు పెట్టి సెక్రటరేట్ కడుతుంది. ఏదనంటే అది మా సొంతానికి కాదు, అంటే మీ సొంతానికి కాదు, కానీ అది అవసరం లేనిది ఖర్చు చేశారు మీరు. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దాని నుంచి మీరు ఆ నిజాన్ని ఒప్పుకోవాలి తప్ప ఇట్లా బుకాయించే ప్రయత్నం చేయొద్దు. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా కోదండరాం, అందశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సామాజిక, సాహిత్య రంగాల్లో అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోట కింద టీజేఎస్ నేత కోదండరాం, ప్రజాకవి అందశ్రీని శాసనమండలికి పంపనుంది. ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తుందా అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోట కింద శాసనమండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాల్లో కోదండరాం, అందశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న పరిశీలన జరుగుతుంది. శాసనమండలిలో గవర్నర్ కోటకు సంబంధించి 2 పోస్టులు ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు. దాంట్లో కోదండరాం తెలంగాణ జేఏసీ చైర్మన్గా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఐక్యం చేసి ఒక పొలిటికల్ జేఏసీగా ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఉండి తెలంగాణ ఏర్పాటులో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ చాలా కీలకమైన వ్యక్తిగా వారు ఉన్నారు. అదే అందశ్రీ ఎవరైతే అంజశ్రీ ఉన్నారో వారు కూడా ప్రజా కవి, చాలా నిజాయితీపరుడు, తెలంగాణ ఉద్యమానికి వారి జీవితాన్ని త్యాగం చేసిన పరిస్థితి. వారికి ఇద్దరికి కూడా అకామిడేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుంది. కానీ ఇది చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులకి గుర్తింపును ఇస్తున్నాం అనే ఒక మెసేజ్ పోద్ది. గత 10 సంవత్సరాలుగా వారి పట్ల నిర్లక్ష్యం వహించిన పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులలో నివురుగా ఎక్కడ ఉద్యమకారుల గురించి మాట్లాడటం కానీ ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వటం జరగలేదు. ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభలు జరిగితే ఇండస్ట్రియలిస్టులకి అసలు ఉద్యమంతో సంబంధం లేని ఇటువంటి వాళ్ళకి రాజ్యసభ మెంబర్లు ఇచ్చిన పరిస్థితి. ఇట్లా కొంతమంది ఎమ్మెల్సీలకి అసలు ఎవడెవడో ఉద్యమానికి కానీ ఆ పార్టీకి కానీ రాష్ట్రానికి సంబంధం ఉందనే పరిస్థితి కూడా ఉండేది. అటువంటి వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా అకామిడేట్ చేసి వాళ్ళకి పదవులు ఇచ్చి పువ్వాడ అజయ్ కుమార్ లాంటి వాళ్ళకి, మల్లారెడ్డి లాంటి వాళ్ళకి, తలసాని లాంటి వాళ్ళకి, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి వాళ్ళకి, వీళ్ళకి ఉద్యమానికి ఏ సంబంధం లేదు. వాళ్ళని అందలం ఎక్కించి ఉద్యమకారులను అణగదొక్కిన పరిస్థితి మనం గత 10 సంవత్సరాలు చూస్తే, మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కొంత ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియని చేపడుతున్నట్టుంది. ఉద్యమకారులకు ప్రయారిటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నట్లుంది. చాలా మంచి నిర్ణయం, దీన్ని స్వాగతించాల్సిందే. ఉద్యమకారులు కూడా వీళ్ళకి ఇవ్వాలని మద్దతు పలకాల్సిందే, దాంట్లో డౌటే లేదు. ఇంకోటి, వరంగల్ బీజేపీ అభ్యర్థిగా మందకృష్ణ ఎంఆర్పీఎస్ నేతకు టికెట్పై బీజేపీ సర్వే. ఇక్కడ కాంగ్రెస్ టికెట్ రేసులో జిల్లా రిజిస్ట్రార్ నిజామాబాద్ కాంగ్రెస్ టికెట్ దిల్ రాజుకు బరిలోకి దింపేందుకు టీపీసీ యోచన. బీఆర్ఎస్ సీనియర్ నేతలకు బీజేపీ గాలం. లోక్సభ ఎన్నికల్లో కొత్త సమీకరణాలు అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ ఆచితూచి అడుగులు. మూడు నుంచి సన్నాహక భేటీలు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ పార్టీ కూడా తెలంగాణలో పాగా వేయాలి, ఎక్కువ స్థానాల్లో గెలుచుకోవాలని వాళ్ళు చాలా స్ట్రాటజిక్గా ఎత్తుగడతోని పోతున్నట్టు అనిపిస్తుంది. మందకృష్ణ మాదికతో గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున 10 లక్షల మందితోని నరేంద్ర మోదీ కూడా ముఖ్య అతిథిగా వచ్చి వారు ఒక సభ పెట్టడం జరిగింది. ఎంఆర్పీఎస్ సంబంధించి మాదిగ రిజర్వేషన్కి సంబంధించి ఆ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ సంఘాన్ని కూడా బీజేపీ పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చారు గత అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకంటే వర్గీకరణకి ప్రధానమంత్రి మొగ్గు చూపారు, మద్దతు ఇచ్చారు, వర్గీకరణ చేసే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి బీజేపీ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నామని ప్రకటించిన పరిస్థితి. వారికి ఇప్పుడు మందకృష్ణ మాదిగ వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎంపీ, వరంగల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయాలని బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నట్లు. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మాదిగ కమ్యూనిటీ ఓట్లు కొంత బీజేపీ కన్వర్ట్ అయితే అని చెప్పి అతన్ని క్యాండిడేట్కి పెడితే అని ఒక ఆలోచన చేస్తున్నట్లు ఒక వార్త ప్రధానంగా వచ్చింది. అదే సినీ నిర్మాత ఎవరైతే ఉన్నారో దిల్ రాజుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి నిజామాబాద్ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయాలని చూస్తున్నట్లు కూడా ఒక వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆంధ్రజ్యోతి పత్రికలో. ఇది రాబోయే ఎన్నికల్లో జరిగే పరిణామాలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రికలో ఈరోజు వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. కాంగ్రెస్వి కట్టుకథలే, కాళేశ్వరం కరెక్టే, మంత్రుల పర్యటనతో ప్రాజెక్టుపై ఆరోపణలన్నీ డొల్లేనని తెట్టతెలం. ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి హంబక్, 93,000 కోట్లే ఖర్చయిందన్న మంత్రులు. రాహుల్ రేవంత్ అవినీతి ఎక్కడో చెప్తారా? 98,000 ఎకరాలు కొత్త ఆయకట్టు పెంపు, 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. పీపీటీలో నిజాలు చెప్పిన మంత్రులకు థ్యాంక్స్. ఇన్నాళ్ళు ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదన్న ఎట్లా అన్నారు? మేడిగడ్డ ఘటనపై విచారణ కోరింది మేమే, ఎంక్వైరీకి ముందే అవినీతి అని తీర్పులు ఇస్తారా? కాంగ్రెస్ కడియం శ్రీవారి స్ట్రాంగ్ కౌంటర్. కాళేశ్వరం అంతా కరెక్టే, కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ కట్టుకథలు అల్లింది. 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదన్నది, 1,00,000 కోట్లు అవినీతి చేశారని తీవ్రంగా మా పైన ఆరోపణలు చేశారు. కానీ ఈరోజు 93,000 కోట్లే ఖర్చు చేసినట్లు అక్కడ మీరు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వచ్చింది. 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కూడా మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వచ్చింది. మొన్నటి వరకు 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు, 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. 93,000 కోట్లే ఖర్చు అయినప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి అవుద్ది? మీ అన్ని కట్టుకథలు. కాళేశ్వరం దర్జాగా ఉంది, కరెక్ట్గా ఉందని ఒక్క నమస్తే తెలంగాణ పత్రిక తప్ప కాళేశ్వరం కరెక్టే అని ఈరోజు వచ్చిన వార్తల్లో ఎక్కడా రాయలే.
వీరి యొక్క పక్షపాత ధోరణి. నమస్తే తెలంగాణ ఏంటంటే కేసీఆర్ మంచి చేసిండు, బీఆర్ఎస్ పార్టీ మంచి చేసిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తే తప్ప నిజాలని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. కాళేశ్వరం కరెక్ట్ కావచ్చు, కానీ కాళేశ్వరం అవినీతి జరిగింది, కాళేశ్వరంలో దుబారా జరిగింది, కాళేశ్వరంలో నాణ్యత లోపం జరిగింది అనేది కళ్ళకు కట్టినట్లు ఆడ స్పష్టంగా కనపడుతుంటే ఇంకా బుకాయింపు చేసే కార్యక్రమాలు చేయటం వల్ల మీ యొక్క పరపతి బాధ్యత, మీ యొక్క పార్టీ పరువు పోయే పరిస్థితుంది. మీరు మేడిగడ్డ కుంగుబాటు అయిన తర్వాత దాదాపు అక్టోబర్ 21కి అయితే మీ ప్రభుత్వం ఏందో ఒక్కరోజు రివ్యూ చేయలే. మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ప్రజలు కాళేశ్వరం పంపులు మురిగిన సందర్భంలో ప్రజలను అనుమతించలే. ఏందంత సీక్రెట్ అందులో? ప్రజలను పోయి చూసుకొని అలాగా ప్రజల ఆస్తి అది. అంటే మీరు అక్కడ ఏదో తప్పు చేశారో ఆ తప్పు తెలవకుండా చేయడానికి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రభుత్వం మారింది, ప్రజలు అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నారు, కళ్ళకు కట్టినట్టు అక్కడ ఉన్న డ్యామేజ్ కనిపిస్తుంది. ఎట్లా కరెక్ట్ అంటారు? మీ యొక్క లోపభూయిష్టమైన నిర్మాణాల వల్ల ఈరోజు ప్రజల యొక్క సొమ్ము నీళ్ళ గంగపాలు అయిపోయింది. దాదాపు 93,000 కోట్లు గంగపాలైన పరిస్థితి. మీరు 1,00,000 కోట్లు అన్నారుగా, 1,00,000 కోట్ల అవినీతి అయిందిగా, 93 అన్నారు కదా, 93,000 కోట్లు ఖర్చు చేసిందంటే పొలిటికల్ విమర్శలు 100 ఉండొచ్చు, కానీ మీ నిజాలు ఒప్పుకోండి. 93,000 కోట్లు ఖర్చు అయిందని మీరు ఒప్పుకుంటున్నారు కదా. 93,000 కోట్లు పెద్ద ఎత్తున కరప్షన్ జరగబట్టిగా నాణ్యత లోపం వచ్చింది, దాన్ని ఒప్పుకోవాలి కదా. తమ్మిడిహట్టి కట్టి తీరుతాం, రీడిజైన్తో పాత చోటే బరాజు నిర్వహిస్తా, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కొనసాగిస్తాం, మేడిగడ్డ పై న్యాయ విచారణ జరిపిస్తాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ్మిడిహట్టి కట్టి తీరుతామని కూడా ఒక వార్త ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి ప్రధానంగా ప్రజాపాలనకు సంబంధించి నమస్తే తెలంగాణ దాదాపు ఫస్ట్ రోజు నుంచి కూడా విషయం కక్కే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజాపాలన అనేది అభయస్థం, 6 గ్యారెంటీలు అనేది ఇది అసలు నమ్మటానికి లేదు, అసలు ఇంప్లిమెంట్ చేయరు అని ఒక ప్రజల్ని మైండ్ గేమ్ ఆడే పరిస్థితుంది. ఇది ఒక నెగిటివ్ ఒక వార్తని ప్రధానంగా సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది నుంచి 6 గ్యారెంటీల దరఖాస్తు పత్రాల కోసం పోటీ పడుతున్న ప్రజలని దాన్ని వేశారు. దీంట్లో ప్రజలకు సంబంధించి నెగిటివ్ వార్తలు. అంటే ఇది అసలు ఈ స్కీమ్ ఎత్తేయాలనే మీ ఉద్దేశం? గ్యారంటీ దరఖాస్తులు ట్రంక్ పెట్టెల్లోకి, వార్డుకో బాక్స్ కొనుగోలుకు మున్సిపల్ శాఖ ఆదేశం, దరఖాస్తులు స్వీకరణ తర్వాత చర్యలేమిటి, అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత, పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు, ప్రజాపాలనలో దరఖాస్తుల కోసం బారులు, రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్ పత్రాల కొరత, భారీ క్యూ లైన్లతో పలుచోట తొక్కీసులాట, మెదక్ జిల్లాలో గుండెపోటుతో వ్యక్తి మృతి, శుక్రవారం ఒక్కరోజే 8 లక్షల దరఖాస్తులు. ఇక్కడ ట్రంక్ పెట్టెలలోకి గ్యారంటీ దరఖాస్తులని, వార్డుకో బాక్స్ అని, అదేవిధంగా దరఖాస్తులు స్వీకరణ తర్వాత చర్యలు ఏమిటి, అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత, పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు అని చెప్పి ఇచ్చారు. దరఖాస్తులు స్వీకరణ తర్వాత చర్యలు ఏమిటి? స్క్రూటినీ చేస్తారు, అర్హులను గుర్తిస్తారు, నియమ నిబంధనలు పెడతారు ఒకటి. ఇంకోటి అధికార యంత్రాంగంలో కరువైన స్పష్టత కరువు అయితే ఏ విషయంలో స్పష్టత కరువైందో చెప్పాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ రాసిన పత్రిక కానీ ఉంటుంది. అదే పథకాల అమలుపై అర్హుల్లో అనేక సందేహాలు. ఉండొచ్చు, సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటే చేస్తుంది కూడా. కానీ మీరు 10 సంవత్సరాల్లో మీరు చేసిన పరిపాలనలో బీసీ బంద్ కానీ, గిరిజన బంద్ కానీ, మైనారిటీ బంద్ కానీ, గృహలక్ష్మి విషయంలో కానీ అసలు అర్హులను ఏ విధంగా ఎంపిక చేస్తారు, గ్రామానికి ఎన్ని వస్తాయి చెప్పే పరిస్థితి లేకుండా కొన్ని లక్షల మంది దగ్గర అప్లికేషన్లు తీసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేయండి అని చేపించారు. అంటే చేసిన ప్రతి వ్యక్తి అసలు నాకు వస్తుందా రాదా, ఎట్లా ఎంపిక చేస్తారు, ఎన్ని లక్షల మందికి ఇస్తారు చెప్పే పరిస్థితి. ఒక ఊరికి 2కి ఇచ్చారు బీసీ బంధు, 2కి 3కి ఒక విలేజ్కి ఇచ్చి కొన్ని వేల దరఖాస్తులు తీసుకున్నారు. మీ దగ్గర ఏ స్పష్టత ఉంది? ఆ రోజు స్పష్టత, సందేహాలకు నివృత్తి చేసే మెకానిజమే లేదు. దరఖాస్తు చేయమంటే చేయాలంతే, లక్షల మంది చేయాలి, ఇచ్చేది 100 మందికి. దళిత బంధు అంతే కదా, లక్షల మంది అప్లికేషన్ చేసుకుంటే ఇచ్చేది 10ల సంఖ్యలో. అది ఎమ్మెల్యేకి, ఎంపీలకి, లేదా టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, ఊడిగం చేసే వాళ్ళకి, వాళ్ళ అనుచరులకు ఇచ్చారు. మీకు స్పష్టత లేదు, మీ యొక్క స్కీముల పైన అనేక సందేహాలు ఉండి ప్రజలు ఓడించిన పరిస్థితి. తీరా ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చే సందర్భంలో బీసీ బంధు, గృహలక్ష్మి, మైనారిటీ బంధు మీకు గుర్తొచ్చినాయి, గిరిజన బంధు ఇటువంటి. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చింది ప్రభుత్వం నెలగొడగాల, వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తున్నారు, దానిపైన అనేక సందేహాలు ఉన్నాయి, స్పష్టత లేదు.
మీకు అసలు 10 సంవత్సరాలు పరిపాలిస్తేనే మీ పరిపాలన పైన కానీ మీ పథకాల పైన స్పష్టత లేదు. ధరణి పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సందేహాలు, అనేక స్పష్టత లేని అంశాలు, అనేక సమస్యలు, మీకు స్పష్టత లేదు. దళిత బంధు పెట్టిన కాడ నుంచి ఈరోజు ఎక్కడా స్పష్టత లేదు. ఏ క్రైటీరియాతోనే అర్హుల్ని ఎంపిక చేస్తారో తెలియదు. బీసీ బంధు విషయంలో అంతే, అయితే మైనారిటీ బంధు విషయంలో అంతే, గృహలక్ష్మి విషయంలో అంతే. ఎన్ని గృహలక్ష్మిలో గృహాలు ఇచ్చారో చెప్పండి, చెప్పే పరిస్థితి లేదు. మీకు స్పష్టత లేదు, మీకు సందేహాలను నివృత్తి చేసే ఓపిక లేక, ప్రజలకి చెప్పే ఓపిక లేక, ప్రభుత్వం నడిపే ఓపిక లేక ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వానికి కనీసం ఒక 3 నెలలు 6 నెలలు టైం అన్న ఇవ్వాలి. డే 1 నుంచే మీరు విమర్శలు మొదలుపెట్టి డే 1 నుంచే విమర్శలు రాయటం ఇస్తే జనం నవ్వుకునే పరిస్థితి. మీరు నిరుద్యోగ వృత్తి గురించి అదేవిధంగా ఇట్లాంటి స్కీముల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి 2018 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం 3016లో మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాం గెలిచిన వెంటనే, అదేవిధంగా రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం 1 lakh చేస్తామంటే ఆ రెండింటి గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మీరన్న రైతు రుణమాఫీ చేయలే, నిరుద్యోగ వృత్తి అసలు మాట వరుసకు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మీరు ఈరోజు మాట్లాడితే ఎవడింటాడు మీ మాట? ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని? మీరు చేసిందే నయవంచన, ప్రజల్ని నయవంచన చేసిన వ్యక్తులు కూడా మాట్లాడితే ఏ విధంగా వింటారు? ఇది నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న వచ్చిన వార్తలకు సంబంధించి ఇప్పుడు వెలుగు పత్రికలో ప్రధానంగా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం, మంత్రి ఉత్తమ్. 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయని కామెంట్. అవసరం లేని 3వ టీఎంసీ పనులు కేసీఆర్ తన బంధువులకు కట్టబెట్టిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో 1 ఎకరాకు నీళ్ళేలే శ్రీధర్ బాబు. క్వాలిటీ లేకే బ్యారేజీలు కుంగిపోయినాయి అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బాంబులు అంటూ తప్పుదావ పట్టించారు పొన్నం ప్రభాకర్. మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పరిశీలన. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తాం. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలో అద్భుత ప్రాజెక్టు అని కాళేశ్వరం గురించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీలు దొరికిన ప్రతిసారి గొప్పగా చెప్పుకుంది. ఇంజనీరింగ్ మార్వెల్ అని ప్రచారం చేసుకుంది. కానీ కరెంటు బిల్లుల భారం తప్ప దానివల్ల ఇప్పటివరకు ఒరిగిందేమీ లేదన్న మంత్రుల తాజా పర్యటనలో బయటపడింది. ఒక్క వరదకే పంప్ హౌజ్ మునిగిపోవడం, 5 ఏళ్లకే ప్రధాన బ్యారేజీ పిల్లలకు కుంగిపోవడం, ఇంకో బ్యారేజీకి బొంగలు పడటం కాళేశ్వరం పరిస్థితిని తెలియజేస్తున్నాయి అన్నది మంత్రులు అన్నారు. ఇది గత సర్కారు చేపట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్టు, అవినీతి తప్ప నాణ్యత లేని నాసిరకర ప్రాజెక్టు అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నిన్న 5 మంత్రులు పరిశీలనకి వెళ్ళారు. అక్కడ ఇరిగేషన్ మంత్రితో సహా. వాళ్ళు ప్రధానంగా వెలుగు పత్రిక ఏం రాసిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు జరిగి ఉండొచ్చు కానీ పనికిరాదని దాన్ని తీసేసే పరిస్థితి వల్ల మీరు బీఆర్ఎస్ పార్టీని కారణాలు చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కారణాలు చేయొచ్చు, బీఆర్ఎస్ పార్టీలో జరిగిన లోపాలను మీరు ఎత్తి చూపొచ్చు. కానీ పనికిరాదని చెప్పి దానికి ఒక ముద్ర వేయటం వల్ల ప్రజల యొక్క సొమ్ము 93,000 కోట్లు నష్టపోయే ప్రమాదం ఉంది. దాన్ని దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం ఆలోచించాలంటే ప్రజల సొమ్ముని కాపాడే ప్రయత్నం చేయండి. ప్రజల సొమ్ము ఉపయోగకరంగా ఉండేటట్టు, ప్రజల సొమ్ము ఖర్చు చేశారా ఖర్చుకు ఉపయోగం ఉండేటట్టు చేయటం వల్ల ప్రజలకి మేలు జరిగిద్ది. ఒక ఆయకట్టు పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఏదైనా రిపేర్ చేసి దాన్ని మళ్ళా వాడుకలోకి వచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. కానీ పనికిరాదు, దీన్ని కూల్చేయాలి అనే పదాల వల్ల ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని సీరియస్గా ఆలోచించాల్సిన పరిస్థితి. 3 బ్యారేజీలు దెబ్బతిన్నాయట. మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ను కూల్చి మళ్ళీ కట్టాల్సిందే. ప్రభుత్వం తరఫున ఈఎన్సీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పిల్లల నిర్మాణం కన్నా కూల్చివేయడమే పెద్ద పని. కుంగిన వాటిని బ్లాస్ట్ చేస్తే మిగతా బ్యారేజీకి ప్రమాదం. డైమండ్ కటింగ్తో పిల్లల తొలగింపు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 95,000 కోట్లు ఖర్చు చేసిన 95,000 కోట్లు ఖర్చు చేసి 97,000 ఎకరాలకే నీళ్లు. తెచ్చిన లోన్లకు 16,000 కోట్ల వడ్డీ చెల్లింపు. ఇది 16,000 కోట్లు దానికి సంబంధించిన అప్పుకి వడ్డీ కట్టే పరిస్థితి. 95,000 కోట్లు ఖర్చు చేస్తే 97,000 ఎకరాలు మాత్రమే సాగుబడిలోకి వచ్చిందని కూడా ఒక వార్త ప్రధానంగా చూస్తుంది. దీన్ని చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకంటే 95,000 కోట్లు ఖర్చు చేస్తే 97,000 ఎకరాలంటే ఎకరానికి దాదాపు ₹1 కోటి ఖర్చు చేశారు. ప్రజల యొక్క సొమ్ము దుర్వినియోగం అయింది. దీన్ని ఏ విధంగా మళ్ళీ ఉపయోగంలోకి తేవాలనేది ప్రయత్నం చేయండి కొత్త ప్రభుత్వం. గత ప్రభుత్వాన్ని నిందించుకుంటూ ప్రజల యొక్క సొమ్ముని కాపాడే ప్రయత్నం చేయకుండా వదిలేసే ప్రయత్నం చేయడం వల్ల మీకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని
ఆలోచించాలి. 6 గ్యారెంటీలకు అప్లికేషన్ లెవెల్లో రెండో రోజు 8.12 లక్షల దరఖాస్తులు. రేషన్ కార్డు కోసం పెరుగుతున్న వినతులు. క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అవసరం లేదు. సిఎస్ దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దని ప్రజలకు సూచన. దరఖాస్తు ఫారాలు కొనుగోలు చేయొద్దంటే ఆడ దరఖాస్తులు ఇచ్చే పరిస్థితులు ఒక గ్రామంలో దాదాపు 1000 అప్లికేషన్లు అవసరం ఉంటే 100 అప్లికేషన్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వం నుంచి. అక్కడ దళారులు ఎంటర్ అయ్యి అమ్మే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం ఏ విలేజ్లో ఎంత జనాభా ఉందో, ఎన్ని కుటుంబాలని, ఎన్ని దరఖాస్తులు అయితే అనే ఒక అంచనా లేకుండా వదిలేశారు. 1000 దరఖాస్తులు అవసరం అయిన దగ్గర 100 దరఖాస్తులు కూడా మీరు ఇయ్యలేకపోతే 900 కుటుంబాలు మిగతా ఎక్కడ ఉండాలా? రోడ్ల మీద పడి ఎత్తుక్కునే పరిస్థితి, కొనుక్కునే పరిస్థితి క్రియేట్ చేయదు. దయచేసి దీని సంబంధిత సిఎస్ గారు కానీ దానికి సంబంధిత మంత్రులు కానీ రివ్యూ చేసి దీంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా సందేహాలు ప్రజలకు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయాలి. దాంట్లో ప్రధానంగా రైతు బంధు విషయంలో ఆల్రెడీ రైతు బంధు వస్తున్న వ్యక్తులు అప్లై చేయాలా లేదా? చేస్తే ఒక కుటుంబంలో 2-3కి పాస్ పుస్తకాలు ఉంటే అక్కడ కాలంలో ఒకే పాస్బుక్ ఎంట్రీ చేసే అవకాశాన్ని ఇచ్చారు. మిగతా పాస్బుక్ కానీ మిగతా విస్తీర్ణం ఎక్కడ రాయాలి? స్పష్టత లేదు. ఇంకోటి అమరవీరుల కుటుంబాలకి అదే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చే దాంట్లో ఒక కాలం పెట్టారు. ఇంధనం ఇళ్ళు అనే దాంట్లో సబ్ కాలంలో రెండో దాంట్లో అమరవీరుల కుటుంబాలకు 250 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో పెట్టారు అమరవీరుల కుటుంబం సంబంధించి వివరాలు రాయండి అని. అమరుడైన వ్యక్తి పేరు, ఏ డేట్లో అమరుడైండు, ఆయన ఎఫ్ఐఆర్ నెంబరు, ఈ వివరాలు రాయమన్నారు. ఇంకొక సబ్ ఐటంలో తెలంగాణ ఉద్యమకారులు అంటే అమరవీరులు కాకుండా కూడా ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఉద్యమకారుల వివరాలు అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడి పేరు, ఆయన మీద ఆయన ఎఫ్ఐఆర్, ఆయన జైలుకుంటే జైలుకి వెళ్ళిన వివరాలు, ఏ సంవత్సరంలో ఎఫ్ఐఆర్ అయింది అన్నారు. అంటే ఎఫ్ఐఆర్ అయితేనే ఉద్యమకారుడు అంటే కొన్ని వందల వేల మంది విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అనేక కార్మిక సంఘాలు, రకరకాల వ్యక్తులు ఉద్యమంలో పనిచేశారు ప్రత్యక్షంగా. వాళ్ళు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉద్యమం చేస్తే కేసులు కావు. అంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తాను, ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొడతాను, లేకపోతే ప్రభుత్వ ఆఫీసుల మీద దాడి చేసి నిప్పు పెడతాను, ఎఫ్ఐఆర్లు అవుతాయి. లేదంటే కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ఆస్తులను ధ్వంసం చేసి వాళ్ళని కొడితే, వాళ్ళ మీద దాడి చేస్తే కేసులు అవుతాయి. కానీ ఎక్కడా కూడా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ శాతం ఒక చుక్క రక్తం బొట్టు చెందకుండా, ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా, ఎట్లాంటి దాడులు చేయకుండా ఉద్యమం చేసిన పరిస్థితి అన్ని జిల్లాలలో ఉంది మనకి. అట్లాంటి వాళ్ళని ఏ విధంగా గుర్తిస్తారో అది చెప్పాలి తప్ప ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారుడు అనేది ఉద్యమకారులని ఇన్సల్ట్ చేసినట్టే. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసి ఉద్యమ పార్టీగా ఉండి ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసింది. ఒక్కరోజు కూడా ఉద్యమకారుల గురించి పట్టించుకున్న పాపాలు బాలే. ఉద్యమకారులకు ఏమైనా చేయాలి లబ్ధి అనేది ఆలోచించలే. అదే అమరవీరుల కుటుంబాలకు సంబంధించి 1250 మంది చనిపోయారని ఇదే కేసీఆర్, ఇదే అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు తెలంగాణ ఉద్యమం కోసం. కానీ వాళ్ళని గుర్తించడానికి కూడా 10 ఏళ్ళు సమయం ఇచ్చినా ఆ పని చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారులపైన కన్సర్న్ లేదు అనేది నిజమైన ఉద్యమకారులకి అర్థమైంది. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైనా కనీసం ఆ స్కీమ్లో పెట్టారు. తెలంగాణ నిజమైన ఉద్యమకారులను గుర్తించే పని చేయాలి తప్ప ఎఫ్ఐఆర్ ఉంటేనే ఉద్యమకారుడు అనేది కాదు. ఎందుకంటే నాకు తెలిసి ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో తెలంగాణ ఉద్యమం చాలా చాలా స్వల్పంగా ఉండేది. అక్కడ బలంగా కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉండేది. అది ఆంధ్ర బార్డర్ జిల్లా. ఎక్కడ కూడా ఉద్యమం అనేది చాలా తక్కువ ఉండేది, కొత్తగూడెం ఆ ఏరియాలో తప్ప. అక్కడ కూడా చాలా అవమానాలకి, చాలా తిరస్కరణలకు గురై చాలామంది విద్యార్థులు పనిచేసిన పరిస్థితి. పనిచేసి ఉద్యమాలు చేసి శాంతియుతంగా చేసి వాళ్ళ జీవితాన్ని దారపోశారు. వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి, బజారున పడ్డారు. వాళ్ళు చేయాల్సిన పని చేయాల్సిన వయసులో, చదువుకోవాల్సిన వయసులో, ఉద్యోగం చేయాల్సిన వయసులో వాళ్ళ 10 సంవత్సరాల కెరియర్ని పక్కన పెట్టి ఉద్యమం చేస్తే తర్వాత వాళ్ళ ఏజ్ పోయింది. ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అటువంటి వాడి మీద ఎఫ్ఐఆర్లు. మనకు తెలిసిన ఒక అతను ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉద్యమం దరిపెల్లి వీరబాబు అని చాలా యూత్ వయసులో 18-19 సంవత్సరాలు అప్పుడప్పుడే డిగ్రీలోకి వస్తుంటే వాడు ఉద్యమానికి ఆకర్షితుడై అతను పనిచేసిండు. దాదాపు 10 సంవత్సరాలు కుటుంబాన్ని వదిలిపెట్టి జీవితాన్ని వదిలేసి ఉద్యమం చేసిండు. విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ జాగృతిగా జేఏసీలో పనిచేసిండు. కానీ వాడికి ఈరోజు
గుర్తింపు లేదు. ఇప్పుడు మీరు పెట్టిన స్కీమ్లోనే ఏమైనా బెనిఫిట్ వస్తుందో ఏమైనా ఎదురు చూస్తే అట్లాంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎఫ్ఐఆర్ అని పెట్టారు. వాళ్ళు ఎక్కడా కూడా ఘర్షణలకు పోలేదు, దాడులు చేయలేదు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు, ఎఫ్ఐఆర్లు కాలేదు. కానీ వాళ్ళు ఉద్యమకారులు కాదు అని అవమానిస్తారా మీరు? కాబట్టి ప్రభుత్వం చాలా సీరియస్గా దీనిపైన ఆలోచించాలి. అవసరమైతే ఒక కమిటీని వేయాలి. ఉద్యమకారులని గుర్తించడానికి సంబంధించి ఒక కమిటీని వేయండి. దాంట్లో ఒక 2-3 ఉద్యమకారులను పెట్టండి, ప్రజా సంఘాలను పెట్టండి. వాళ్ళు ఆ రోజులలో జరిగిన ఉద్యమంలో పేపర్లలోనో టీవీలలోనో వీడియోలలోనో క్లిప్పింగ్స్ ఉంటే చూడండి. ఎఫ్ఐఆర్ని క్రైటీరియా తీసుకోవడం వల్ల అసలు ఉద్యమకారులను అవమానించినట్టయితే ఎఫ్ఐఆర్ చేసి కొంతమంది అయ్యి ఉండొచ్చు, కానీ అది ప్రజాస్వామ్యయుతం కాదు. అంటే దాడులు చేయండి, ఎఫ్ఐఆర్ చేయించుకోవడం అని చెప్పినట్టే ఉంది తప్ప శాంతియుతంగా ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళని కూడా గుర్తించే ప్రక్రియను చేపట్టండి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఉద్యమకారులు, కొత్త ప్రభుత్వం వచ్చింది, గత 10 ఏళ్ళుగా మేము నిర్లక్ష్యం చేయబడ్డాం, మాకు గుర్తింపు వస్తుంది, మాకేమన్నా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరుద్ది, మేము ఉద్యమం చేసినందుకని ఎదురు చూస్తున్నారు. వాళ్ళని గుర్తించే ప్రక్రియ ఎఫ్ఐఆర్ఏ క్రైటీరియా కాకుండా గుర్తించే ప్రక్రియకి అవసరమైతే ఒక కమిటీ వేయండి, వేసి గుర్తించండి. ఇది ప్రభుత్వానికి మా యొక్క సూచన. అదేవిధంగా నెక్స్ట్ సాక్షిలో ఈరోజు ఇచ్చిన ప్రధానంగా వార్తల్ని గమనిస్తాం. వాటిని కూల్చాల్సిందే. మేడిగడ్డలో 3 పియర్లు, 3 రేడియల్ గేట్లు, 3 స్లాబ్లను తొలగించాల్సిందే. మంత్రులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ వెల్లడి. 7వ నెంబర్ బ్లాక్లోనే 18, 19, 20వ నంబర్ పియర్లు పూర్తిగా కూల్చివేయాలి. కూల్చివేతకు 3 ప్రత్యామ్నాయాల పరిశీలన. కొత్త బ్లాక్ నిర్మాణానికంటే కూల్చివేతకి అధిక సమయం పడుతుంది. బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకోవడానికి త్వరలో పరీక్షలట. ఏం పరీక్షలో ఏమో, 1,00,000 కోట్లు గంగలో పోసినట్ట. మేడిగడ్డ బ్యారేజీపై 20వ పియర్ వద్ద కుంగిన ప్రదేశాన్ని పరిస్థితుల్లో మంత్రులు పొన్నం శ్రీధర్బాబు, కోమటిరెడ్డి, పొంగులేటి, ఉత్తమ్, ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రజల దృష్టికి మళ్లించేందుకే డ్రామా. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీ. ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రజలకు అంత అర్థమైందిరా నాయన. ప్రజలకు అంత అర్థమయ్యే మీ డొల్లతనం, మీ యొక్క దుబారా, మీ యొక్క అహంకారం, మీ యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక పోకడలు ఇవన్నీ గమనించే ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా ప్రజల దృష్టి మళ్లించేది లేదు. దృష్టి మళ్ళింది వాళ్ళకి. వాళ్ళు ఏది చేయాలని అది చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. ప్రజలు ఏం తెలివి తక్కువలు కాదు. ఎక్కడ ఏ విధంగా కర్రు గాల్చి వాత పెట్టాలో పెట్టారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి వాళ్ళు ఓట్లు వేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూడా మీ లెక్కనే అప్రజాస్వామికంగా, అహంకారంగా ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా దుబారా ఖర్చులు, దుబారా వ్యవహారాలు చేస్తే వాళ్ళకు కూడా కర్రు కాల్చి వాత పెడతారు రేపు. దాంట్లో డౌటే లేదు. మీరెందుకు తొందరపడేది? కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1. వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు ఇవే. 4వ నామినేషన్ వేస్తేనే ఎన్నికలు, లేదంటే 3 ఏకగ్రీవం. ఒక్కో అభ్యర్థి గెలిచేందుకు 30 ఓట్లు అవసరం. 3కి 90 పోను, మిగిలేది 29 ఓట్లు. ఇందులో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ 9. 4వ అభ్యర్థిని నిలపాలంటే మిగిలిన పార్టీల మద్దతు అనివార్యం. ఎంఐఎం, బీఆర్ఎస్ వైపు వెళ్ళిన కోటాకు తక్కువ పడునున్నట్లు ఓట్లు. బీజేపీ గైరాజరైన కోటా ఓట్ల సంఖ్య 28. ఏకగ్రీవానికి ఎక్కువ ఛాన్సు. 3 ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానంగా మార్చిలో ఎన్నికలు ఉండే, అదే 3 రాజ్యసభ సభ్యులు ఖాళీ అయ్యే అవకాశం ఉంది మన రాష్ట్రం నుంచి. దాంట్లో మార్చిలో ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో కాంగ్రెస్కి 2, బీఆర్ఎస్కి 1 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 3 ఒక్కొక్క ఎమ్మెల్సీ, ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి గెలవాలంటే 30 ఓట్లు అవసరం, 30 మంది సభ్యులు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 64 సభ్యులు ఉన్నారు కాబట్టి 2 రాజ్యసభ మెంబర్లు ఎన్నుకునే అవకాశం ఉంటుంది వాళ్ళకి. బీఆర్ఎస్కి 39 ఉన్నారు కాబట్టి 30 వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి 1 సభ్యుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మిగతా బీఆర్ఎస్లో 9, కాంగ్రెస్లో 4, ఎంఐఎం పార్టీ, బీజేపీ పార్టీకి సంబంధించి సభ్యులు మిగిలే అవకాశం ఉంది. వాళ్ళు మొత్తం కలిపినా కానీ తక్కువ మంది ఉన్నారు కాబట్టి 4వ అభ్యర్థి అనే ప్రస్తావన ఉండకపోవచ్చు. ఒకవేళ 4వ అభ్యర్థి నామినేషన్ వేస్తే అనివార్యంగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏకగ్రీవం కాదు. అదే 3 అభ్యర్థులు వేస్తే మటుకు ఏకగ్రీవంగా 2 కాంగ్రెస్ నుంచి, 1 బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకి పోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈనాడులో ఈరోజు వచ్చిన ప్రధానమైన హెడ్డింగ్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పత్రికలో కాళేశ్వరం విఫలమైనట్టేనా,
థర్డ్ పార్టీతో పాటు జ్యుడిషియల్ విచారణ చేస్తాం, వాస్తవాలను ప్రజల ముందుంచేందుకే పర్యటన, ప్రాణహిత చేవేళ్లను చేపట్టి తీరుతాం. గత ప్రభుత్వం ప్రజాదానాన్ని దుర్వినియోగం చేసింది, ప్రాజెక్టు సందర్శించగా మంత్రుల మండిపాటు అని చెప్పి కాళేశ్వరానికి సంబంధించి అన్ని పేపర్లో దాదాపు అదే ఇచ్చారు. దాన్ని ఇక్కడ ఇచ్చారు. రెండో రోజు అదే జోరు. ప్రజాపాలనకు 8,12,000 దరఖాస్తులు, పత్రాలు సరిపడా లేక తప్పని వ్యయ ప్రయాసాలు. ఈ ప్రజాపాలనకు సంబంధించి అభయస్థం అప్లికేషన్లు ఇచ్చే దాంట్లో ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మేమే ఇంటికి దరఖాస్తులు పంపిస్తాం, మీరు ఎట్లాంటి ఆందోళన చెందొద్దన్నారు. కానీ ఎక్కడా కూడా ఈ సదస్సులు జరిగే గ్రామాల్లో సరిపడా దరఖాస్తులు లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రభుత్వం గమనించాలి. ఇంకా 2-3 రోజులు ఉంది, 6th వరకు దాదాపు 7 days ఉంది. ఈ 7 daysలోనైనా ప్రజలకు సరిపడా వస్తువులు ఇచ్చి, అక్కడ దరఖాస్తులు ఇచ్చి, అక్కడ మంచినీళ్ళ సౌకర్యం ఇచ్చి తప్పనిసరిగా ఇస్తేనే మీకు మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప ఇటువంటి లోపభూయిష్టమైన వ్యవహారాలు చేసి వాళ్ళకి సరిపోయిన దరఖాస్తు లేకపోవడం వల్ల చాలా ఆందోళన, సంఘర్షణ పడే పరిస్థితి ప్రజలకు ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే విశ్వాసం కూడా పోద్ది. మీరు దరఖాస్తులే ఇచ్చే పరిస్థితి లేకపోతే, దరఖాస్తులు సరిపడా అందేయలేని పరిస్థితి ఉంటే మీరు ఈ 6 గ్యారంటీలు ఏమి ఇవ్వలేస్తారు అనే ఒక సందేశం ప్రజల్లో వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సఫిషియెంట్గా దరఖాస్తులు ఇవ్వండి. మీరు తీసుకునేది దరఖాస్తులే కదా, మీరు శాంక్షన్ చేసినప్పుడు తర్వాత సంగతి. దరఖాస్తులనే సరైన సఫిషియెంట్గా ఇవ్వలేని వాళ్ళు ఈ గ్యారంటీలకు నిధులు ఎక్కడ తెస్తారు, గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సీరియస్గా దీనిపైన ప్రభుత్వం రివ్యూ చేయాలి. రివ్యూ చేసి ఏం జరుగుతుందో తెప్పించుకొని ఆ దరఖాస్తులు ఎందుకు లోటు అవుతున్నాయి, ఎందుకు తక్కువ అవుతున్నాయని పరిశీలించి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పంపే అవకాశం ఉంటే చూడాలి తప్ప ఇట్లా ప్రజలతో ఆడుకునే పరిస్థితి చేయటం వల్ల మళ్ళా పాత పద్ధతిలోనే వచ్చే అవకాశం ఉంది. కేటాయింపులకు గ్యారంటీ. అన్ని హామీల అమలుకు బడ్జెట్లో నిధులు ఎంత సొమ్ము అవసరమో లెక్కలు వేస్తున్న ఆర్థిక శాఖ త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక. తొందరలో ఫిబ్రవరి నెలలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ బడ్జెట్లో తప్పనిసరిగా 6 గ్యారంటీలకు సంబంధించి నిధులు అన్నిటికీ కేటాయించాలని ఒక ఆలోచన చేస్తున్నట్లు దానికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు చేశారట ముఖ్యమంత్రి గారు. ఏ గ్యారంటీకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏ విధంగా కేటాయింపు చేయాలి, తప్పనిసరిగా మనం దానికి ప్రయారిటీ ఇవ్వాలి 6 గ్యారంటీస్కి అనే దాంట్లో ప్రభుత్వం ఉన్నట్లు ఒక ప్రధాన వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈనాడు పత్రికలో. తర్వాత చివరగా దిశ పత్రికని చూసే ప్రయత్నం చేద్దాం. దిశలో ప్రధానంగా హెడ్డింగ్ ఐటమ్గా పెట్రోల్పై 10 రూపాయలు తగ్గింపు, డీజిల్పై 8 రూపాయలు, కేంద్రం న్యూ ఇయర్ గిఫ్ట్ 2 రోజుల్లో ప్రధాని ప్రకటించే ఛాన్సు. ఇది చాలా ప్రజలకి అవసరమైన న్యూస్. మరి ఇది నిజమా కాదో తెలియదు, క్వశ్చన్ మార్క్ పెట్టారు. పెట్రోల్పై 10 రూపాయలు తగ్గింపట కొత్త సంవత్సరానికి, డీజిల్పై 8 రూపాయలు తగ్గింపట. పెట్రోలు డీజిలు ధరలు పెరిగి ఎప్పుడో తగ్గుతాయని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితిలో దాదాపు 10 రూపాయలు తగ్గా. ఇప్పుడు 110 దాకా ఉంది, 109 చేంజ్ ఉంది పెట్రోలు. అది 100 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా తగ్గిస్తే. అదే 98 రూపాయలు వరకు డీజిల్ ఉన్నట్లుంది, అది 90 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా గుడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో నిజంగా బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్పై ఇది ఇట్లా తగ్గిస్తే వాళ్ళపైన ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇది నిత్యావసరం అయిపోయింది. పెట్రోల్ డీజిల్ అనేది ప్రతి వ్యక్తికి ఈరోజు అవసరం అయిపోయింది. ఈ ఇంపాక్ట్ తప్పనిసరిగా ఉంటుంది. తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది, చాలా భారీగా పెరిగింది. దాన్ని ఇన్ని సంవత్సరాలు తగ్గించకుండా ఇప్పుడు తగ్గించడం అంటే దీంట్లో కొంత ఎలక్షన్ కోణం, ఎన్నికల కోణం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి తగ్గిస్తే ప్రజలు అది కూడా గమనిస్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ తగ్గించడం వల్ల ప్రజలకైతే బెనిఫిట్ జరిగింది. ఇక్కడ దిశ పత్రిక 2 వేసిండు పక్కన. షోకేస్గానే కాళేశ్వరం, ఇక రిజర్వ్ ప్రాజెక్టుగానే ఫంక్షనింగ్ అని చెప్పి ఒకవైపు, ప్రాణహితాకి జీవం, ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపడతాం అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బీఆర్ఎస్ ప్రయారిటీ ప్రాజెక్టులో ఒకటి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రయారిటీ ప్రాజెక్టులో ప్రాణహిత, చేవెళ్ళ, పాలమూరు, రంగారెడ్డి. వీళ్ళు దీనికి ప్రాధాన్యత ఇస్తే వీళ్ళు దీనికి ప్రాధాన్యత ఇస్తారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు, 1,00,000 కోట్లు దుబారా అయినాయి, దానివల్ల 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అది అనవసరమైన రీడిజైనింగ్ ప్రాజెక్టు, వాళ్ళ యొక్క ప్రాపకం కోసం, వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసమే చేశారు తప్ప దీంట్లో ప్రజల యొక్క బెనిఫిట్ లేదు అని వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు మా ప్రయారిటీ
ప్రాణహిత చేవెళ్ళ, పాలమూరు రంగారెడ్డి, దీంతోనే ప్రజలకు మేలు జరిగింది, ప్రజలకి ఆయకట్టు పెరిగిద్ది అని వీళ్ళు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రెండు రాజకీయ పార్టీలు ఒక పార్టీ పైన ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి రాజకీయంగా ఉండాలి తప్ప ఏదైతే అడ్మినిస్ట్రేషన్లో, పరిపాలనలో ప్రజల యొక్క సొమ్ముని కాపాడే దాంట్లో, ప్రజల యొక్క సొమ్ముని ఖర్చు పెట్టి దాన్ని ఉపయోగకరంగా చేసే విషయంలో పోటీ పడాలి తప్ప ఇట్లాంటి ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం వల్ల ప్రజల యొక్క సొమ్ము ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇటు కాళేశ్వరం కానీ అటు ప్రాణహిత కానీ ఏది కట్టినా దీంట్లో ఉన్న లోపాలను సవరించి దీన్ని వాడుకునే పరిస్థితి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చూడాలి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు చేసే పనిని సమర్థిస్తూ వాళ్ళ యొక్క ఏదన్నా విమర్శలు ఉంటే సానుకూలమైన విమర్శలు చేసి వాళ్ళ యొక్క గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలకి ఇద్దరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీంట్లో ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి అంచనాయమేమో 17,875 కోట్లు, అదే కాళేశ్వరం అంచనాయమేమో 80,000 కోట్లు. అంటే వీళ్ళు వివరించే ప్రయత్నం చేశారు. ప్రాణహిత వల్ల ఎంత ఖర్చు అవుతుంది, చేవేళ్ల అంతా దీని కాళేశ్వరం వల్ల అవుతుంది. ప్రాణహిత చేవేళ్లకి 17,875 కోట్లు అయితే కాళేశ్వరానికి 80,000 కోట్లు అయింది. సవరించిన అంచనా ప్రాణహిత చేవేళ్లకు 38,500 కోట్లు, అంటే డబుల్ అయింది. ఇక్కడ సవరించిన అంచనా 94,000, కాళేశ్వరానికి 413 కోట్లు. అంటే అసలు దీనికి దానికి దాదాపు 5 ఇంతలు తేడా ఉంది మరి వీళ్ళ అంచనాలలో. నీటి నిల్వ సామర్థ్యం 160 టీఎంసీలు ప్రాణహిత చేవేళ్లకి. దీంట్లో నీటి నిల్వ సామర్థ్యం మొత్తం అంచనా వల్ల థర్డ్ టీఎంసీకి 1,27,872 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక్కడ 160 టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉంటుందట. ఆయకట్టు అంచనా 16,74,000 ఎకరాలు. ఇక్కడ ఆయకట్టు అంచనా 19,63,000 ఎకరాలు. దీనికి ఒక 3 లక్షల ఆయకట్టు అంచనా తేడా ఉంది. కానీ ఖర్చులో 5 ఇంతలు తేడా ఉంది. ఇది చాలా చీఫెస్ట్గా అయిపోతున్నట్లు మరి ఇక్కడ ఒక వార్త రాశారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా కాస్ట్లీ, కానీ దాని ఉపయోగం చాలా తక్కువ ఉంది. ప్రాణహిత చేవేళ్ల చాలా లో కాస్ట్తో అయింది, కానీ దాని ఉపయోగం చాలా ఆయకట్టు పెరగడానికి, రైతులకు ఎక్కువ 1000 ఎకరాలకి ఆయకట్టు ఇవ్వడానికి, స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉందని ఒక వార్తని దిశ పేపర్ రాసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇది దిశ పత్రికకు సంబంధించి ఈరోజు వచ్చిన వార్త. ఇది ఈరోజు మనం మార్నింగ్ న్యూస్ ఎనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపు తాజా వార్తలతోని న్యూస్ ఎనాలిసిస్లో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ శ్రీను.